ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తును స్పీడప్ చేసింది ఏసీబీ. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. నిధుల బదలాయింపు వ్యవహారంలో అరవింద్ కుమార్ది కీలక పాత్ర అని ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయల నిధులను చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా బదలాయించారని అరవింద్ కుమార్పై ఆరోపణలున్నాయి. ఈ నిధుల బదలాయింపుపై ఇప్పటికే ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు అరవింద్ కుమార్. బీఆర్ఎస్ హయాంలో నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశాను అన్నారు. కాసేపటి క్రితం విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించి మరో అప్డేట్స్ అందించడానికి ఏసీబీ ఆఫీస్ దగ్గర మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఉన్నారు. అలాగే ఈడీ ఆఫీస్ దగ్గర క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్లా ఉన్నారు. ముందుగా రాధాకృష్ణ దగ్గరికి వెళ్దాం. రాధాకృష్ణ, ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తును ఏసీబీ స్పీడప్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఏసీబీ కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేసు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసులో ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఐఏఎస్ అధికారి, అలాగే మాజీ చీఫ్ ఇంజనీర్, వీళ్ళు ముగ్గురే నిందితులుగా ఉండడం అనేది చాలా సంచలనం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన దాంట్లో రెండో నిందితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ కార్యాలయానికి వచ్చి రావడం జరిగింది. అతనికి ఇప్పటికే ఏసీబీ నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే అరవింద్ కుమార్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అతన్ని విచారించేందుకు ఏసీబీలోని సిఐయు, డిఎస్పీ కూడా సిద్ధంగా ఉన్నారు. అతనితో పాటు అతనికి సంబంధించిన టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన అంశంలో నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 54 కోట్ల రూపాయల నగదును వీళ్ళు బదిలీ చేశారన్న ప్రధాన అభియోగం. ఈ మొత్తం దర్యాప్తులో ఏసీబీ 5 పాయింట్స్ ని గుర్తించడం జరిగింది. ఈ 5 పాయింట్స్ ని కూడా వీళ్ళందరి దగ్గర కూడా ప్రశ్నలు సంధించి వాళ్ళ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేయబోతుంది. ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవిలో అరవింద్ కుమార్ ఉన్నారు. ఐఏఎస్ అధికారిగా, ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయన ఎందుకు ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పుడు మంత్రిగా అప్పుడు ఉన్న కేటీఆర్కు అడ్డంకి ఎందుకు చెప్పలేదు, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, న్యాయపరమైన చిక్కులు వస్తాయి భవిష్యత్తులో అన్న విషయాన్ని ఎందుకు అతని దృష్టికి తీసుకెళ్లలేదు అన్న విషయాన్ని ఇవాళ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నుండి రాబట్టబోతున్నారు. ఎందుకంటే ఇతనితో పాటు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా అప్పుడు చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు హెచ్ఎండిఏకి సంబంధించి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, అధికారులందరూ కూడా అప్పుడు ఎందుకు అడ్డంకి చెప్పలేదు? ఇంత 55 కోట్ల రూపాయల నగదు విదేశీ కంపెనీకి బదలాయింపు జరుగుతున్నప్పుడు నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించారు. ఆ టైంలో హెచ్ఎండిఏ తోటి ఎలాంటి ఒప్పందం కూడా లేదు. అంటే ఎంఓయూ జరిగిన దాంట్లో హెచ్ఎండిఏ లేదు, కేవలం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దానికి సంబంధించిన శాఖ మాత్రమే ఉంది. మరి ఎందుకు హెచ్ఎండిఏకి సంబంధించిన నగదును బదలాయించారు? హెచ్ఎండిఏ దీంట్లో ఎక్కడ కూడా ఒప్పందంలో లేని దాన్ని ఎందుకు తీసుకొని వచ్చి దానికి సంబంధించిన డబ్బులన్నిటిని కూడా బదలాయింపు చేశారన్న దానికి సంబంధించి 5 పాయింట్లు గుర్తించారు. ఈ 5 పాయింట్ల నుండి వీళ్ళందరి నుండి కూడా సేకరించబోతున్నారు. ఎందుకంటే 2023 అక్టోబర్ 30వ తేదీన రెండోసారి ఒప్పందం జరిగింది. కానీ 2023 అక్టోబర్ 3, అక్టోబర్ 11వ తేదీన దాదాపు 54 కోట్ల రూపాయల నగదును బదిలీ చేశారు. అది కూడా హెచ్ఎండిఏకి సంబంధించింది. కాబట్టి ఇది ఏ విధంగా జరిపారు, దీని ద్వారా లబ్ధి పొందింది ఎవరు, ఎవరికి ప్రయోజనాలు కలిగాయి అన్న దానికి సంబంధించి వీళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. 9 గంటల 45 నిమిషాలకు అతను వచ్చాడు. 10 గంటల 5 నిమిషాలకి అతన్ని స్టేట్మెంట్ రికార్డు చేయడానికి డిఎస్పీ సిఐయు అతని రూమ్ లోకి వెళ్లడం జరిగింది. ప్రస్తుతం అతని స్టేట్మెంట్ కూడా అధికారులు రికార్డు చేస్తూ ఉన్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధాకృష్ణ.